కేటీఆర్ అయితే సిద్ధం కావాలి. జైలుకు వెళ్ళడానికి సిద్ధం కావడం ఒక ఎత్తు, రెండవది ఈడీని ఫేస్ చేయడం ఒక ఎత్తు. తన చెల్లి దగ్గర కూర్చుంటే విషయం తెలుస్తుంది. ఈడీ వాళ్ళు సినిమాల్లో చూపెట్టినటువంటి విధంగా కాళ్ళ మీద కొట్టడమో, మోకాళ్ళ మీద కొట్టడమో, హింసించడమో చేయరు. బూబీ ట్రాప్ తరహాలో ఉంటుంది. మనం ఇదిగో సో సంస్థకి డబ్బులు పంపించాం 50 కోట్ల రూపాయలు. మనం ఏం చెప్తాం, ఆడు అంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం లేదన్నాడు, అధికారి చెప్పాడు, అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ అధికారితో మాట్లాడతాడు, పాయింట్ టు పాయింట్. నువ్వు అసలు ఎట్లా లెక్క తీసుకుని, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వే కదా, ఈ దేశ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినోడివే కదా, అట్లా విదేశాలకి డైరెక్ట్గా డబ్బులు పంపించచ్చా, ఎట్లా చెప్తావు, ఏ రూల్ ప్రకారం చెప్తావు, ఇట్లా అతను అడగాల్సినవన్నీ అడుగుతారు, కడగాల్సినవన్నీ అడుగుతారు, పాయింట్ టు పాయింట్ తీస్తారు. అవన్నీ కట్ చేసి ఏ మొక్క మొక్క దగ్గర పెట్టుకుంటారు. ఆ తర్వాత కేటీఆర్ని పిలుస్తారు. ఫస్ట్ నీకు తెలిసి చేసావా తెలియక చేసావా అంటారు. అది తప్పు కాదు అన్నారనుకోండి, తప్పెట్టా కాదు అన్న పాయింట్ ఒక మొక్క చెప్పేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 1 గంట 2 గంటలు ఈలోపు ఆలోచించుకోవాలి మనం అవునా కాదా అన్నట్టు. వాళ్ళు చెప్పిన కోణంలో నుంచి ఆలోచించాలి. ఆ తర్వాత వచ్చాక తప్పు అంటే ఒప్పుకున్నట్టు, తప్పు కాదు అంటే తప్పుకున్నట్టు, అదే కోర్టులో తేల్చాలి. ఇక్కడ ఇదంతా రికార్డు చేస్తారు. ఇట్లాగా ఒక చుట్టూ అంటే ప్రశ్నలతో ఒక వల అల్లుతారు. ఆ వల అల్లి మానసికంగా క్షోభ పెడతారు, టెన్షన్ గురి చేస్తారు, పాయింట్స్ బయటికి రాబట్టే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అవతల అధికారులు మాట్లాడింది ఏంటి, వీళ్ళు ఏంటి అన్నది కలిపి విచారిస్తారు, విడివిడిగా విచారిస్తారు. ఓవరాల్గా అవన్నీ సినిమా చూసొచ్చింది కవిత. ఇప్పుడు మరి కేటీఆర్ దానికి సిద్ధం కావాలి.